నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఈరోజు మనతో పాటు మన పాపులర్ టీవీ స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్ సేన్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, ఈ 2024 సంవత్సరం అనేది 7 నెంబర్ సిరీస్ వాళ్ళకి అసలు ఎలా ఉండబోతుందండి? 2024 సంవత్సరంలో 7 నంబర్ సిరీస్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ గనక జనవరి నుంచి డిసెంబర్ వరకు 7, 16, 25 అయితే మీరంతా 7 నంబర్ సిరీస్లోకి వస్తారు. 7 నంబర్ సిరీస్లోకి 2024 ఎవరికి ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. 2024 అనేది 2024 8 రావడం జరుగుతుంది. అదేవిధంగా 8 అంటే శని, 7, 16, 25 అంటే 7 అంటే కేతు, అంటే శని అండ్ కేతు ఇద్దరి మధ్యలో రిలేషన్స్ ఓకేగానే ఉంటుంది, మంచి మిత్రత్వమే ఉంటుంది. అయితే మీరు ఎక్కడ జాగ్రత్త పడాలి, హెల్త్ పరంగా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా చర్మ సంబంధిత వ్యాధులు కానివ్వండి, యూరిన్ ఇన్ఫెక్షన్ లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. అయితే ముఖ్యంగా 7 వాళ్ళు ఇక్కడ నోట్ గుర్తు పెట్టుకోండి. ఎవరైతే 7, 16, 25 తేదీలలో విదేశాలలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగా కలిసి వస్తుంది. చాలామంది ఇండియా నుంచి వాళ్ళు ప్రొఫెషన్ పరంగా ఫారిన్కి వెళ్ళి ఉంటారు. అటువంటి వాళ్ళకి 7 నంబర్ వాళ్ళకి చాలా చాలా బాగా కలిసి వస్తుంది. ఒకవేళ మీరు ఎక్కడైనా ఇండియాలో ఉంటే మీరు ఇంకా మీ ఊళ్ళోనే ఉంటూ ఇంకా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేయకపోతే ఈ సంవత్సరం మీరు మంచి నిర్ణయం తీసుకోండి. 7వ నంబర్ అంటే కేతు. కేతు గనక స్వంత స్థలాన్ని వదిలి కనుక వేరే ప్రాంతానికి మారితే 100% మీకు చాలా బాగా కలిసి వస్తుందండి. 7 నెంబర్ సిరీస్ వాళ్ళు అసలు ఏ ఏ వృత్తుల్లో రాణించగలరు ఈ 2024 సంవత్సరంలో? 7వ నంబర్ అంటే మనకు కేతు. కేతు అంటే కేవలం బాడీ మాత్రమే ఉంటుందండి, హెడ్ ఉండదు. రాహుకి హెడ్ ఉంటుంది, కేతువుకి బాడీ మాత్రమే ఉంటుంది. కాబట్టి 7 నంబర్ సిరీస్ మనకు దేనికి అంటే 7 అంటే కేతు, భక్తి, వైరాగ్యం, ముక్తి, స్పిరిచువల్కి సంబంధించింది. కాబట్టి ఎవరైతే ఆధ్యాత్మికంగా ధార్మిక సంస్థల్లో ఉన్నారో అంటే మఠాధిపతులు కానివ్వండి, పీఠాధిపతులు కానివ్వండి, పూజారులు, గుళ్ళో పనిచేసే వీళ్ళంతా యోగా స్పిరిచువల్ లైన్లోకి వస్తారు. వీళ్ళకందరికీ చాలా బాగా ఉంటుంది. వీటితో పాటు ఎవరైతే రీసెర్చ్ డిపార్ట్మెంట్లో ఉంటారో, సైంటిస్టులుగా ఉంటారో వాళ్ళందరికీ కూడా 7 అనేది చాలా చాలా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే 7 నంబర్ అనేది ఇన్నోవేటివ్ అండి, అండ్ న్యూ డిస్కవర్స్, కొత్తవి కూడా సృష్టిస్తారు వీళ్ళు. కాబట్టి ఇటువంటి వాళ్ళకి, రీసెర్చ్ పర్సన్స్కి చాలా చాలా బాగుంటుంది. అదేవిధంగా అకల్ట్ సైన్సెస్ వెరీ వెరీ పవర్ఫుల్. మనకి 1 to 9 నంబర్లో ఇంట్యూషన్ పవర్ ఎక్కువగా ఉన్నది 7 నంబర్కే. కాబట్టి ఎటువంటి వాళ్ళు 7వ నంబర్ వాళ్ళు ముఖ్యంగా జ్యోతిషం, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, పామిస్ట్రీ, యోగా ఇటువంటి వాటి మీద గనక మీరు ఈ ప్రొఫెషన్ గనక సెలెక్ట్ చేసుకొని ఒకవేళ మీరు ఇటువంటి ప్రొఫెషన్లో గనక ఉంటే 100% చాలా చాలా బాగా కలిసి వస్తుందండి. వీటితో పాటు డాక్టర్స్కి కూడా వెరీ వెరీ ఎక్సలెంట్ ఇయర్. టీచింగ్ ప్రొఫెషన్ ఎవరైతే టీచర్స్గా ఉన్నారో, ఎవరైతే మోటివేషనల్ స్పీకర్స్గా ఉన్నారో, వక్తలుగా ఉన్నారో ఇటువంటి వాళ్ళకి చాలా చాలా ఎక్సలెంట్. మీ లైఫ్కి ఒక చక్కటి నావిగేషన్ ఇచ్చే ఇయర్ 2024. స్పిరిచువల్ లైన్, అకల్ట్ లైన్, టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. మీకు ఈ సంవత్సరం చాలా చాలా బాగా కలిసి వస్తుంది. ఎవరైతే అకల్ట్ సైన్స్లోకి ప్రాక్టీస్ చేస్తారో, జ్యోతిష్యం కానివ్వండి, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, పామిస్ట్రీ ఇవన్నీ నిగూఢ రహస్యాలతో కూడిన శాస్త్రాలు. కాబట్టి 7వ నంబర్ వాళ్ళకి ఈ ప్రొఫెషన్ ఈ సంవత్సరంలో చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఎందుకంటే ఈ సంవత్సరంలో వీళ్ళకున్నంత ఇంట్యూషన్ పవర్ ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకు ఉండదు. ఒకవేళ 7 నెంబర్ సిరీస్ వాళ్ళు ఈ 2024 సంవత్సరంలో పెళ్లి చేసుకోవాలనుకుంటే వాళ్ళ మ్యారేజ్ మ్యాచింగ్ అనేది ఏ నెంబర్తో ఉంటుంది? 7 నంబర్ వాళ్ళు ఈ సంవత్సరం మీరు మ్యారేజ్కి అనుకూలంగానే ఉంటుందండి. ఎందుకంటే సాటర్న్ 8కి 7కి మంచి నంబరే ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఎవరితో మీ కెమిస్ట్రీ బాగా ఉంటుంది. 7వ నంబర్కి బాడీ మాత్రమే ఉంటుంది, హెడ్ లేదు. కాబట్టి 4కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు.
అంటే 4, అదేవిధంగా 13, 22, 31 తేదీల్లోతో మీ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. మ్యారేజ్ కంపాటిబిలిటీ, మ్యారేజ్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది. వీటితో పాటు ముఖ్యంగా మీరు 6వ నంబర్ వెరీ వెరీ ఎక్సలెంట్ నంబర్. 7వ నంబర్ వాళ్ళు 6వ నంబర్ సిరీస్ అంటే 6, 15, 24తో చాలా బాగుంటుంది. వీటితో పాటు 2 నంబర్ 7కి 2 నంబర్ కూడా పడుతుంది. కాబట్టి 2వ తేదీలో పుట్టిన వాళ్ళు, 11వ తేదీలో పుట్టిన వాళ్ళు, 20, 29 పుట్టిన వాళ్ళని కూడా మీరు మ్యారేజ్ చేసుకోగలిగితే మీ మ్యారేజ్ కంపాటబిలిటీ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ 3 నంబర్స్ మీకు కెమిస్ట్రీ పరంగా మంచి ఫ్యామిలీ లైఫ్ని, మంచి కుటుంబ జీవితాన్ని అందించడంలో చాలా చాలా బాగుంటుంది. అదే 6 and 2 అండ్ ఈ 4 సిరీస్ వెరీ వెరీ ఎక్సలెంట్ అండి. ఈ 7 నెంబర్ సిరీస్ వల్ల లక్కీ నెంబర్ ఏంటి గురుగారు ఈ సంవత్సరం? 7 నెంబర్ వాళ్ళు మీరు చూడండి, మీరు లక్కీ నెంబర్గా 6వ నంబర్ని వాడచ్చు, 4వ నంబర్ని వాడచ్చు, 2వ నంబర్ని కూడా వాడచ్చు. మీరు ఏదైనా శుభకార్యాలు చేయాలనుకున్నప్పుడు మీరు ఎక్కువగా 6కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకంటే 6, 15, 24 వెరీ వెరీ ఎక్సలెంట్ అండి. ఇవి చాలా బాగా కలిసి వస్తాయి. ఇలా లక్కీ కలర్ అండి. అలాగే 7 మీరు గుర్తుపెట్టుకోండి, 7 వాళ్ళు ఎక్కువగా వైట్, గ్రీన్, బ్లూని వాడి చూడండి. వెరీ వెరీ ఎక్సలెంట్. మీరు ఏదైనా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు ఈ వైట్కి ఎందుకు ఎక్కువగా వాడతారంటే 7 వాళ్ళు, 7 అనేది మనకు ఒక్కళ్ళకి సంబంధించింది, స్పిరిచువల్ అండి. కాబట్టి వైట్ కలర్ని బాగా వాడండి, గ్రీన్ కలర్ని వాడి చూడండి, చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కొన్నిసార్లు మీరు ఎల్లో కలర్ని కూడా వాడచ్చు. 7 అంటే గురువు కాబట్టి, అకల్ట్ కూడా చాలా మంది గురువులు ఉంటారు కాబట్టి ఎల్లో కలర్ కూడా చాలా బాగా కలిసి వస్తుంది. ఈ 7 నెంబర్ సిరీస్ వాళ్ళు ఏదైనా ఒక మంచి పని చేయాలనుకుంటే ఏ డైరెక్షన్ లో ప్రయాణిస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది? అయితే ఎక్కువగా 7 నంబర్ సిరీస్ వాళ్ళు ఎక్కువగా ఈ డిప్రెషన్కి కూడా గురవుతుంటారండి. ఈ డిప్రెషన్ బారిన పడకుండా మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా డైరెక్షన్, మీరు ఇంట్లో కూర్చున్నా కూడా, మీరు ఏదైనా ఒక ముఖ్యమైన విషయం మీద ఆలోచిస్తున్నా కూడా మీకు బాగా కలిసి రావాలి అంటే మీరు 2 డైరెక్షన్లు వాడండి. మీకు అనుకూలంగా ఉంటే నార్త్లో కూర్చోండి, లేకపోతే వెస్ట్ సైడ్ కూడా కూర్చోండి. 7 నంబర్ సిరీస్కి ఈ డైరెక్షన్ చాలా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 7 నెంబర్ సిరీస్ వాళ్ళు పాటించాల్సిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయండి? 7 నంబర్ సిరీస్ వాళ్ళు అంటే ముఖ్యంగా కేతుకి సంబంధించింది కాబట్టి ఎక్కువగా ఇటువంటి వ్యక్తుల్లో స్పిరిచువాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళలో ఇంట్యూషన్ పవర్ చాలా హైగా ఉంటుంది. కాబట్టి మీరు చేయవలసిన రెమెడీ ఏమిటంటే చాలా చాలా సింపుల్ రెమెడీ. మీరు ఎక్కడైనా మీరున్న ప్రదేశాల్లో ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్లో మీరు సర్వీస్గా ఉపయోగపడండి, అంటే క్లీన్ చేయడం కానివ్వండి, టెంపుల్లో ఏదైనా వర్క్ చేయడం కానివ్వండి, అటువంటి పనులు చేయడం ద్వారా 100% మీకు చాలా బాగా సహకరిస్తుంది ఈ సంవత్సరం. ఓవరాల్గా ఈ సంవత్సరం అకల్ట్ సైన్సెస్ వాళ్ళకి, ధార్మిక సంస్థల వాళ్ళకి చాలా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విన్నారు కదండి గురుగారు చెప్పింది. ఈ సంవత్సరం 7 నెంబర్ అనేది అకల్ట్ సైన్స్ వాళ్ళకి, ధార్మిక సంస్థల వాళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పారు. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా గురుగారితో మాట్లాడండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.